అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి ప్రజల్లో గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. సో దీనిపైన వాళ్ళ వ్యూహం ఎలా ఉంది ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎప్పుడైతే వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిందో అప్పటి నుంచి కూడా వైసీపీ కలిసి రావట్లేదు అనేది మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది, పులివెందులు నిర్వహించినటువంటి. సో దాని తర్వాత ఇప్పుడు కొన్ని కుటుంబాలు అయితే టీడీపీలోకి చేరిపోయాయి. సో ఇంత అలాగా గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది కదా, మరి దీనికి వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? సో ఏ విధంగా ఎలక్ట్ అవుతారు అనుకుంటున్నారు? అసలు మీరు ఏమడుగుతున్నారంటే 2029కి వైఎస్ఆర్సీపీ పార్టీ రచించేటువంటి వ్యూహం ఏంటి అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు ఈరోజు చూడండి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు కానీ వారి యొక్క రాజకీయ వ్యూహం ఒకటే: కులం చూడం, కులం మాత్రమే చూస్తాం; మతం చూడం, మతం మాత్రమే చూస్తాం; ప్రాంతం చూడం, ప్రాంతాల మధ్య. సో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం అని చెప్పేసి అన్నారు. మీరు చూడండి, ఈరోజు గత 5 ఏళ్లలో ఆ పార్టీకి వెన్నెముగా నిలిచినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా టార్గెట్ చేశారు, అదేవిధంగా కాపులని ఏ విధంగా టార్గెట్ చేశారనేది మనం ప్రధానంగా చర్చించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహం ఏంటి అని మీరు అడిగారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు కమ్మలు కాపుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడమే ప్రస్తుత ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకుందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, రాజకీయ నేతలు మనోవేదనకు, ఆవేదనకు గురవుతూ ఉన్నారు. ఒకవైపు లోకేష్ గారి టార్గెట్కు గురవుతూ ఉన్నారు. మీరు చూడండి, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, మరి అదేవిధంగా కరణం బలరాం గారు, మరి అబ్బయ్య చౌదరి గారు, మరి ఇట్లా చాలామంది కేసినేని నాని గారు, మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాస్ లీడర్స్. కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు. మరి అంతకు మునుపు ఎప్పుడు వ్యక్తిగత దాడులు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గం వారి చేతే తిట్టించాలనే ఒక కొత్త సంస్కృతికి నాంది పలకడం జరిగింది 1924 మధ్య కాలంలో. ఈరోజు మీరు చూడండి, కొడాలి నాని గారు ఏమేమి మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నాకు తెలిసి అంతకు మించి బూతులు కానీ, అంతకు మించి నీచమైనటువంటి మాటలు కానీ మనం ఏ రాజకీయ నాయకుడు నోటుకుండా కూడా వినిండం. సో ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో హుందాతనంగా ప్రవర్తించాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఖండించాల్సి ఉంటుంది. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి అధినేత. మరి అటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్నప్పటికీ ఖండించకపోగా అసెంబ్లీలో వికటాట్టహాసం నవ్వడము మనమందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవ్వడం అంటే ఆనందంగా ఆయన అదేదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు కావాల్సిందేది అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడడం కావాలి. మరి అదే ప్రజల దేవాలయంలో ఏమేం మాట్లాడారో, వల్లభనేని వంశీ గారు ఏం మాట్లాడారు, కొడాలి నాని గారు ఏం మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. యావత్ కమ్మ సామాజిక వర్గం చీత్కరించింది వాళ్ళిద్దరిని. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారాలనా అని చెప్పేసి లాస్ట్కు కమ్మ సామాజిక వర్గం కూడా చాలామంది పెళ్ళిళ్ళకు కానీ, ఆహ్వానాలు కానీ, ఏదన్నా ఫంక్షన్లకు కానీ పిలవడం కూడా చాలా తగ్గించేశారు కొడాలి నాని గారిని, వల్లభనేని వంశీ గారిని. వంశీ గారు అయితే ఏకంగా ఈరోజు జైలుకి వెళ్ళి కూడా రావడం జరిగింది. మరి కొడాలి నాని గారు ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మరి ఈరోజు కరణం బలరాం గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పేసి పేరు అక్కడ కార్యకర్తల్లో. మరి ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆయన పరిస్థితి ఏంది? కొరకరా అంటే ఎటు రెండిటికి చెడ్డ రేవడిలాగా ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చూద్దాం. పెద్దగా ఆయన పేరు కూడా వినిపించట్లేదు కూడా. రీసెంట్గా కూడా ఆయన జనసేనలోకి వెళ్తున్నారని మీరు చూడండి, ఆయన 2-3 సార్లు పిలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. పిలిపించి అద్దంకి అని కొన్నిసార్లని, లేకపోతే పక్క చీరాల నియోజకవర్గం ఆయన ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించారు. పిలిపించి అడిగితే నాకు ఆరోగ్య సమస్యల కారణంగా హోల్డ్ చేసి పెట్టిండండి, నేను విదేశాలకు వెళ్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు 2-3 సార్లు చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, కరణం బలరాం గారు కూడా ఆ పార్టీలో మన కమ్మ సామాజిక వర్గానికి గుర్తింపు లేదు,
మనల్ని వాడుకొని మన సామాజిక వర్గం వాళ్ళనే దెబ్బతీస్తున్నారు అనేది ఒక బలమైన అభిప్రాయంగా ఉండొచ్చు. సో ఈరోజు అబ్బాయి చౌదరి గారు, మొన్న కూడా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని గారిని, వల్లభనేని వంశీ గారిని, అబ్బాయి చౌదరి గారిని, కరణం బలరాం గారిని, కేసినేని నాని గారిని అందరినీ ఒక్కొక్కరిని పిలిపించి క్లాస్ పీకడం జరిగిందని చెప్పేసి మనము కథనాలు కూడా విన్నాం, చూసాము, వార్తాపత్రికల్లో కూడా చూసాం. ఏమని, మీ నియోజకవర్గాల్లో మీరు యాక్టివ్గా లేరు అని చెప్పేసి అనడం జరిగింది. మరి గత 5 ఏళ్లలో నాకు తెలిసి ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు యాక్టివ్గా ఉన్నంత ఆ పార్టీలో ఎవరన్నా ఉన్నారా? రోజు మీడియాలో వీళ్ళే కనపడేవాళ్ళు. ఈరోజు మీరు చూడండి, కాపులు, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అయితే ఖచ్చితంగా నేతల్లో ఆవేదన, మనోవేదన ఉంది. ఈ పార్టీలో మనకు చిన్న చూపే ఉంటుంది. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్, కమ్మ సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో గుర్తింపు లేదు, విలువ లేదు అనేది ఈరోజు ఆ సామాజిక వర్గం మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటి సామాజిక వర్గం ఓటర్ల అంటే ఈ ఓటింగ్ శాతంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. మరి ఈ కాపు సామాజిక వర్గంలో ఓన్లీ కాపులే ఉన్నారా? మున్నూరు కాపు, ఒంటరి, తెల్లగ, బలిజ, ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఈ కాపు సామాజిక వర్గంలో. సో వీళ్ళందరినీ కలుపుకుంటే ఇప్పటికీ లెక్కలు స్పష్టంగా లేవు. అయినప్పటికీ కాపు సామాజిక వర్గం ఓటింగ్ శాతం ఎక్కువ కాబట్టి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో నియోజకవర్గాలు వీళ్ళ ప్రభావితం ఉంటుంది కాబట్టి ఈరోజు కాపు సామాజిక వర్గం వాళ్ళని కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని, పేర్ని నాని గారి చేత అలా తిట్టించడం జరిగింది. ఎక్కడైనా ఒక రెడ్డిని ఇంకో రెడ్డి చేత తిట్టించడం మీరు చూసారా? గత 5 ఏళ్లలో చూసారా? లేదు. కమ్మలని కమ్మ చేత, కాపులని కాపు చేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారనేది ఈరోజు ప్రజలు ఎక్కువగా గుర్తించడం జరిగింది. ప్రభావితం ఉండాలన్నా సార్ అలా చేయించి? అంటే రాజకీయంలో ఒక కొత్త విష సంస్కృతి అంటారు దీన్ని. ఈ తిట్టించడం అనేది, ఈ తిట్టు అనే పదం అనేదే ఒక విష సంస్కృతి. ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అదంటున్నారు, ఇది అంటున్నారు. ఒకానొక టైంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభావేదిక పైన ఒక కార్యకర్త ఆవేశంతో మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడితే వ్యక్తిగతంగా పోవద్దన్నమ్మా అని చెప్పేసి ఆన్ ది స్పాట్ మందలించి, ఏదన్నా ఉంటే మన పార్టీ పాలసీలు, ఎజెండా, లేకపోతే మనం ముందుకు వెళ్ళేటువంటి తీరు పైన మాట్లాడండి, వ్యక్తిగత ఆరోపణలు వద్దని చెప్పేసి అప్పటికప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంటే ఆయన నోటిగుండా మనము ఇలాంటి పదాలు విన్నామా గత 5 ఏళ్లలో? 420 అంటారు. అసలు ఎన్ని మాటలు మాట్లాడాలో కొడాలి నాని గారు అన్ని మాట్లాడేశారు. ఈరోజు ఆయన ఎక్కడన్నా కనపడుతున్నారా? అంటే ఇప్పుడు బలమైనటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గంలో మాస్ లీడర్గా ఇమేజ్ తెచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు ఎట్లుండేవారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన తర్వాత కొడాలి నాని గారు ఏ విధంగా ఉన్నారు? వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి యాక్చువల్గా టికెట్ కూడా లేదండి. కానీ అప్పట్లో ఆ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నేతలను చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి వల్లభనేని వంశీ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేసి పార్టీ అండగా ఉంటే ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. ఇప్పుడు రాజకీయంగా నువ్వు ఒక పార్టీ మారితే రాజకీయ ఆరోపణలు చేయి, ఎవరు కాదనరు. కానీ ఈరోజు ఒక మహిళను సాక్షాత్తు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె గురించి అలా మాట్లాడడం అనేది యావత్ తెలుగు ప్రజానీకం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ తలదించుకునే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది భావించారు ప్రజలు. అందులోనే ఆవిడ రాజకీయాల్లో కూడా లేరు. రాజకీయాల్లో లేని ఆమె గురించి ఈరోజు అలా మాట్లాడడం అనేది రాష్ట్ర ప్రజానీకం అంతా ఒకంత మనసులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసాం 24 ఎన్నికల్లో. సో ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇంత మాటలు చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది ఏంది, కమ్మల మధ్య కాపుల మధ్య విడదీస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మనుగడ ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ఎజెండా. మరి ఈ వ్యూహంలో భాగంగా ఏ విధంగా కమ్మలని కాపుల్ని మనం టార్గెట్ చేయాలి? ఇప్పుడు మీరు చూడండి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళ చేత బూతులు తిట్టించి సమాజంలో చీత్కరించుకునే విధంగా వాళ్ళతో పనులు చేపించుకొని వాళ్ళని రెండిటికి చెడ్డ రేవడలుగా మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, కేసినేని నాని గారు, కరణం బలరాం గారు, అబ్బాయి చౌదరి గారు. ఎలా ఉంది ఈరోజు వాళ్ళ పరిస్థితి? ఆ పార్టీలో వాళ్ళు ఒక మాట చెప్తే పని అయిపోతుందా? మీరు చెప్పండి. లేదు. కొంతమంది పేర్లు వినిపించడం కూడా వినిపించట్లేదు. అంటే ఈరోజు మీరు చూడండి, ఇది ఒక వైపు. ఇప్పుడు కాపుల్ని
ఇప్పుడు వంగవీటి రంగా గారి యొక్క కుమార్తె, వంగవీటి రాధా గారి యొక్క సోదరైనటువంటి ఆశా కిరణ్ గారిని కూడా ఇప్పుడు ఫ్రంట్ రాజకీయాల్లోకి తేవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రొడక్టే అని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా మనం చూసాం. అంటే మీరు చూడండి, ఈరోజు కాపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టద్దండి అని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అల్టిమేటం జారీ చేశారు గ్రౌండ్ లెవెల్ వరకు. ఎందుకంటే మన టార్గెట్ అధికారంలోకి రావాలి అంటే కాపుల్ని తిట్టుకోకుండా కమ్మల మధ్య కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏ విధంగా వ్యూహరచన చేయాలి. దీనికి ఆయా పార్టీల నుంచి ఆయా పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిని ఎర్రవేసి వీళ్ళందరినీ లాగేసి వీళ్ళ చేతే ఆ పార్టీలను తిట్టిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ తగ్గిపోతా ఉందని ప్రజల్లో ఒక అభూత కల్పన క్రియేట్ చేసేందుకు ఇప్పుడు ప్రజెంట్ ఎజెండాగా పెట్టుకుంది. సో ఎలక్షన్లు వచ్చే నాటికి సమీకరణాలు డెఫినెట్గా మారుతాయి, దాంట్లో నో డౌట్ ఆల్. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా కూర్చోవడం జరిగింది, 15 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి, దేశంలో నెంబర్ 1 పొజిషన్లో రాష్ట్రాన్ని కూర్చోబెడతామని. ఇప్పటికే సిఐఐ సమ్మిట్ ద్వారా మనకు తెలిసినటువంటి వాస్తవాలు ఈరోజు విజయసాయి రెడ్డి గారి ట్వీట్ చేయడం జరిగింది. అనుకున్నది అనుకున్నట్లు గ్రౌండింగ్ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ మార్చేటువంటి సమ్మిట్ 25 సమ్మిట్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి కమ్మలు కాపులు ఒకటయ్యారు. ఇంకా ఎన్ని క్రియేట్ చేసినా కూడా కమ్మలు కాపులు వేరు కారు అనేది ఈరోజు కమ్మలు కాపులు బలంగా నాటుకొని ఉందైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎవరి మాటల సాక్షిగా? పేర్ని నాని గారి మాటల సాక్షిగా మనం చెప్పచ్చు. అంటే ఒకసారి వేసిన ప్లాన్ అన్నిసార్లు వర్కౌట్ అవుద్దని మనం అనుకోలేం, ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో ఇదే ప్లాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూడా ఇంప్లిమెంట్ చేశారు. అయితే ప్రతిసారి ఇదే కమ్మల్ని కాపుల్ని విడదీస్తే మనం గెలవచ్చు అనుకున్నది ఇలా కాకుండా ప్రజల్లోకి వెళ్ళి మంచి పనులు చేస్తే గెలుద్దాము అని అనుకుంటే అవదంటారా, లేదంటే నిజంగా మంచి పని చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరంటారా? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? కులం చూడం, కులం కాకోకుండా, మతం కాకోకుండా, ప్రాంతం కాకోకుండా వేరే ఏ అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి రావాలి అనే అవకాశం ఆయనకు ఆలోచన ఉండదని చెప్పేసి మీరు అడుగుతున్నారు. మరి మీరు చూడండి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు 4 కార్యక్రమమే తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలతో కూర్చొని వాళ్ళ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి విడతల వారికి మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటిదాకా 1000 కోట్లకు అంటే 1500 కోట్లకు పైగా నిధులు చెల్లించడం జరిగింది 2-3 విడతల్లో. అంటే ఫీజు 4 కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సార్లు వాయిదా వేసింది. లేదు. ఈరోజు పింఛన్ల పంపిణీ, సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ దేశంలో ఇప్పటికీ 17 నెలల కాల వ్యవధి కాలానికి గాను 50,763 కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంటే ది బిగ్ డీబీటీ స్కీమ్ ఇన్ ద కంట్రీ, దీన్ని మనం అభివర్ణించవచ్చండి. ఈరోజు మీరు చూడండి, 17 నెలల కాల వ్యవధిలో 50,763 కోట్ల రూపాయలు కేటాయించిన సంక్షేమం కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం దేశంలో. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వాళ్ళ చేతికి అందిస్తూ ఉన్నారు. సో ఏ అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? పంటలకి గిట్టుబాటు ధర లేదంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. రైతులకు 2 విడతల్లో పడిపోయింది 7,000. మొంతా తుఫాన్ యొక్క నష్టపరిహారం కోసం ఈరోజు లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, అమిత్ షా గారిని కలిశారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలవడం జరిగింది. వస్తాయి, పరిహారాలు వస్తాయి. విత్తనాలకు సంబంధించి ఈరోజు మత్స్యకారులకు సంబంధించి కూడా మన సీ ఫుడ్ ఆస్ట్రేలియాకి ఎగుమతి చేయడం కోసము ఒకానొక సమస్య ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడి అది కూడా లైన్ క్లియర్ చేయడం జరిగింది. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ పాలసీల పరంగా, సంక్షేమ పరంగా, ప్రజలకు అందిస్తున్నటువంటి కార్యక్రమాల పరంగా డిఫెండ్ చేసుకోలేకపోతా ఉంది కూటమి ప్రభుత్వంతో. అందులో భాగంగా కులం, మతం, ప్రాంతం. ఈరోజు మీరు చూడండి, గత 5 ఏళ్లలో గ్రేటర్ రాయలసీమ అన్న ఒక నాయకుడు కనపడ్డు, దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్నటువంటి నాయకుడు ఒకడు కనపడ్డు, లేకపోతే ఈ రైతుకు అన్యాయం జరుగుతుంది, ఆ రైతుకు మేధావుల ఫోరం అధ్యక్షులు ఒకే సామాజిక వర్గం వాళ్ళే, రైతు సంఘం అధ్యక్షులు ఒకే సామాజిక వర్గం వాళ్ళే. అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరూ రారు బయటికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలో దిగిపోతారో వీళ్ళంతా వస్తారు. మా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఒక ఆయన అంటాడు, లేకపోతే మా రాయలసీమలో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక ఆయన అంటాడు. అంటే న్యూట్రల్ ముసుగులో వివిధ సంఘాలు పెట్టుకుండేది, ఫోరంలు పెట్టుకుండేది, దానికి అధ్యక్షుల పేర్లు పెట్టుకుండేది. వీళ్ళంతా కొత్తగా పుట్టుకొని వచ్చేసి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే
తట్ట గరిట పట్టుకొని ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా అయితే వస్తారో అదే తరహాలో కొత్త తరహాలు వీళ్ళంతా పుట్టుకొని వచ్చి జరుగుతూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. దిస్ ఈజ్ వాస్తవం అధ్యక్ష అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు అనుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంది, కమ్మలు కాపులు యునైటెడ్గా వెళ్ళిపోయారు. ఇది ఎవరు ఎంత చిచ్చు పెట్టినా ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు, పేర్ని నాని గారే చెప్పడం జరిగింది ఒకానొక ఇంటర్వ్యూలో. మోడీ గారే వచ్చి చిచ్చు పెట్టిన కమ్మలు కాపుల మధ్య ఈరోజు విడిపోరు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే కమ్మ కాపే కదా, మరి వాళ్ళిద్దరిని విడదీయలేరంటే కమ్మల్ని కాపులు వేరు చేయలేరనే కదా. సో అల్టిమేట్గా మోడీ గారు వచ్చి విడదీసినా కూడా ఈరోజు కమ్మలు కాపులు కలిసిపోయారు. కాబట్టి వాళ్ళని విడదీయడం అసాధ్యం. దీని మీద మనము చర్చ పెట్టినా లేకపోతే మనము దీని మీద వ్యూహం వేసినా అది వ్యర్థమే అని చెప్పేసి పేర్ని నాని గారు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం.